జనులనే చేరగా ధ్యాన కిరణం, ఇలపైన జనించే జ్ఞాన దీపం. పత్రిజి రూపాన ఆధ్యాత్మ మార్గాన ప్రజలంతా కదిలేటి దివ్య మార్గం. ప్రతి వ్యక్తి పరమాత్మ నిండు రూపం. ఈ సత్యాన్ని తెలిపేదే ధ్యాన యోగం. ప్రతి ఊరు ప్రతి ఇంట విజ్ఞానం అందించ జన్మెత్తే పత్రిజి ప్రజల కోసం. లేదంట ఎటువంటి జాతి భేదం, కులమతము ప్రాంతాల తారతమ్యం. పరమాత్మ తత్వాన్ని ప్రతి వ్యక్తికి తెలుప వివరించే శ్వాసపై ధ్యాసమూలం. వివరించే శ్వాసపై ధ్యాసమూలం. అలుపెరుగని యోధుడే అవనిపై నడయాడలే, అహింసనే బోధించగా ధర్మాన్ని కాపాడలే. ఆధ్యాత్మికము కొందరికి సొంతమను అడ్డు గీతలను చెరిపేసెనులే. కార్మికులు శ్రామికులు బడుగు బలహీనులను ధ్యానులుగా మార్చిన మహాగురువుయే. కష్టమే లేదని అందని. ధ్యానం వల్ల ఏమొస్తుంది? నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. మనమెవరు? నా పేరు శ్రీరాములు నాయక్. మన అమ్మ నాయన పెట్టిన పేరు. నేను శ్రీరాములు నాయక. శ్రీరాములు నాయక ఈ శరీరాన్ని గుర్తించడానికి పెట్టిన పేరు ఇదే, అంతే. కానీ మనమెవరు? శరీరాన్న కాదు. శరీరం ఒక తూరి నశిస్తుంది. ఇది ఇంకెవరు మరి మనము? ఆత్మ. అందుకనే ఏమనేమంటాడు? ఆత్మశుద్ధి లేని ఆచారం చేయాల, బాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అంటాడు. ఫస్ట్ నీ ఆత్మశుద్ధి చెయ్యి. ఆచారాలు పోతాము, దూరం ఉండు అంటూ. ఏ దూరం ఉండేది? అదే శంకరాచార్యునికి ఒత్తు జరిగింది. అయినా సాక్షాత్తు శివస్వరూపం ఆయన. ఎవరు? ఈశ్వర స్వరూపం ఆదిశంకరాచార్యులు. జరిగితే ఉత్తూరి వస్తున్నాడు. వస్తుంటే ఒక చండాలు వచ్చాడు అడ్డం. వస్తానే ఈ శిష్యులంతా స్వామస్తుడు పక్కన పో పక్కన పో పక్కన పో ఫస్ట్ ఉండు అని చెప్పినాడు. ఉండు అంటానే వీళ్ళు స్టన్ అయిపోయినారు. ఏం స్వామి, నేను పక్కన పోవాలా నా ఆత్మ పక్కన పోవాలి? ఏదో వాళ్ళు చెప్పు ఆదిశంకరాచార్యులు. ఈ శరీరం చండాలుడు అని చెప్పేసి నీ శిష్యులు మీరందరూ చెప్తున్నారు. ఈ శరీరం పక్కన పోవాలా నా ఆత్మ పక్కన పోవాలా? ఆత్మ పక్కన పోతే శరీరం ఉండదు. శరీరం పోయిందంటే ఆత్మ అనేది మనకు గోచరం కాదు. అవునా కదా? గోచరం అవుతుందా? ఇప్పుడు మనం ఉన్నాము, మాట్లాడుతున్నాము, తలకాయ ఊపుతున్నాము, చూస్తున్నాము. వీటన్నిటిని చేపించేవాడు ఎవరు? ఆత్మ. కాబట్టి నువ్వు పైన ఆడంబరంగా ఉండటం కాదు, నీ ఆత్మశుద్ధి కావాలి. అదే ఆత్మశుద్ధి లేని ఆచారం అది చేయాల, బాండశుద్ధి లేని పాకమేళ. నువ్వు ఆ యొక్క ఇది మనం చేసే పాత్ర శుభ్రం చేయకుండా అట్లే వండుతామంటే ఏమవుతుంది? చెడిపోతుంది ఆహారం, తినే పనికి రాదు. అట్లా వచ్చేసి నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా నీ ఆత్మశుద్ధి కాకపోతే వ్యర్థమే. ఆత్మశుద్ధి చేసేదే ధ్యానము.